నాన్న అమ్మ ఉంది సరే, నీకు బుద్ధి లేదని నన్ను అడిగితే ఏంటి పరిస్థితి? ఆడికి వాళ్ళ బాధ అయితే వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడితే ఏ కొడుకు కూడా తండ్రి కంటే ఇంకా తల్లిని అంటే ఇంకా ఎక్కువ బాధ వేస్తుంది. సో గౌతమిని ఏమన్నాం, అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడొద్దు అని అనుకున్నాం. నేను మా ఇంట్లో వాళ్ళు అందరం అనుకున్నాం, ఎన్నైనా మాట్లాడుకొని అని అనుకున్నాం. నా కొడుక్కి న్యాయం జరగాలి, అది జరిగిద్ది. కాకపోతే ఏంటంటే నాకు అని చూడాలని ఒకటే బాగా, అంటే నాకు బాగా గుర్తొచ్చేస్తున్నాడు బాగా. అది నాకు వాడు స్మైల్, వాడు నాతో ఉన్నది కానీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం నేను అందరం. మీకు ఎప్పుడైనా నేను పంపిస్తానండి, మీ నెంబర్ ఉంది కదా. ఇప్పుడు మీరు కన్న తండ్రి కన్న బిడ్డ మీద మమకారం ప్రేమ, మీరు చెప్పింది యాజ్ ఏ తండ్రిగా నాకు నా బిడ్డల మీద అదే ప్రేమ ఉంటుందండి. మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది మీ బాధ అనేది మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ప్రస్తుతానికి ఇంకా డైవర్స్ పూర్తిగా అవ్వలేదు కాబట్టి మీ భార్య ఆవిడ గౌతమి కూడా బహుశా ఈ టీవీ చూస్తూ ఉండుంటారండి. లైవ్లో ఏమన్నా ఆమెను అప్పీల్ చేసుకుంటారు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చెప్పినా ఆవిడ వినకపోవచ్చు. లేకపోతే నాకు ఒకటి సార్, నేను ఒకటి జిస్మత్ బ్రాండ్ అనేది ఎప్పుడైతే నా కొడుకు అమ్మాయి ఇవ్వనందో, నేను అసలు ఆ అమ్మాయికి ఇవ్వను. ఓకే, నేను చూసుకుంటా. ప్రతి రూపాయి నేను తీసుకున్న బ్రాండ్ మీద వచ్చే ప్రతి రూపాయి నా కొడుక్కి ఇస్తా. మొన్నటి వరకు ఏదంటే అది పడ్డా. వాళ్ళ ఫాదర్ 10 కోట్లు కట్టమంటున్నారు. 10 కోట్లు కట్టమంటారు. నా దగ్గర రికార్డింగ్ ఉంది తెలుసా. 10 crores కట్టమంటున్నారు. ఇవన్నీ ప్రూఫ్లు అవన్నీ వదులుతా ఉండి నేను వదులుతాను సార్. దేనికి సార్ ఇదంతా? ఏంటి సార్ న్యాయం జరిగేది? మీరు 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి? మీరు 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఆయన అడిగారు సార్. ఇదంతా ఊరికే అట్లా వెళ్తా ఉంటుంది సార్. ఇప్పుడు నేను మాట్లాడిన వాటికి అయితే మీకు డౌట్ ఉన్నా నేను నాకు పర్సనల్ గా దీన్ని పెట్టండి, అవి మీడియాలో పబ్లిష్ చేయండి, వాట్సాప్ లో పెడతాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఫైనల్గా ఒక్క మాట అండి, ఇప్పుడు లైవ్ మీ వైఫ్ ఆమె గౌతమి గారు కూడా లైవ్ చూస్తూ ఉండుంటారు నేను అనుకోవటం. అయితే ఏమైనా పబ్లిక్గా జనాల ముందు ఏమన్నా రిక్వెస్ట్ ఆర్ అప్పీల్ ఏమైనా చేసుకోదలుచుకుంటున్నారు? ఫైనల్గా ఒక్క మాట. రిక్వెస్ట్ అందుకంటే ఏదన్నా అనుకోమనండి. ఐఎమ్ లిటరలీ బెగ్గింగ్ యూ, ఐ సెండ్ యూ డైవర్స్. నేను ఆల్రెడీ డైవర్స్ పంపా. ప్రశాంతంగా నువ్వు డైవర్స్ తీసుకో, కొడుకు గురించి ఆలోచించు. కొడుకు గురించి ఏంటో ఆడుకుందాం. ఆయన బాగా చూసుకోవాలి, ఆడు చాలా బాగుండాలి. దయచేసి బ్లాక్మెయిల్స్ మానేసాయి. ఇంకా వేరే కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. మరి వెనక వాళ్ళ నుండి ఎవరు రెచ్చగొడుతున్నారు? నన్ను ఎవరు రెచ్చగొడుతున్నారు నీ డౌట్ పడుతున్నావు. నేను రెచ్చిపోతే ఈ పాటికి ప్రతిదానికి నీ ఆన్సర్కి నేను రావాలి. అండ్ నువ్వు పెట్టించే కమెంట్స్ తిడతా, మా పేరెంట్స్ ని నన్ను తిడతా. ఏదైతే కమెంట్స్ పెట్టేస్తున్నావు నేను కూడా పెట్టించాలి. ఏమి చేయట్లా. ఈ రోజు వరకు నేను ఐడియల్ గానే ఉన్నా. అంటే దుర్గం చెరువు దగ్గర ఉన్న ఒక రాజుగారు, భీమవరం రాజుగారు మీ వెనకుండి నడిపిస్తున్నారు అనేది ఎక్కడో ఒక చోట విన్నానండి. ఒక్క నిమిషం సార్. ఆ రాజుగారు ఒక్క నిమిషం. ఆ రాజుగారు ఏమన్నారు తెలుసా? ఏంది నువ్వు అసలు జిస్మత్ నీదేనా, అది ఇది అని చెప్పారు తెలుసా. ఓకే, ఆ రాజుగారు ఎవరు సార్? రాజుగారు నన్ను ఎవరు నడిపించలేదు సార్. నన్ను ఎవరు నడిపిట్లా. కొడుకు గురించి ఆలోచించుకో, అదొక్కటే గుర్తుపెట్టుకో. కొడుకు అంటే నేను ఆల్రెడీ అదే ఆలోచిస్తున్నా. ఆలోచించి ఇక్కడ దాకా నేను సైలెంట్ గానే ఉన్నానని చెప్పా. మీకు ఒకటే చెప్తున్నా, నా కొడుకు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. కోర్టులో ఏమన్నా అడుగుతారండి మరి నా బిడ్డ నాకేమని? ఎవరుగా అంటే తల్లికే ఇస్తారు, బేసిక్గా తల్లికే ఇస్తారు. కానీ ఫ్రీక్వెంట్ గా మీరు వెళ్ళి బిడ్డను చూసుకునే కానీ అడిగే రైట్ ఉంటుంది. బిడ్డ నాకు కావాలి అని అడిగే రైట్ తండ్రికి ఉంటుంది. సార్ నా కొడుకు కొంచెం వచ్చాక ఇవన్నీ రికార్డెడే కదా. నేను ఇండస్ట్రీలో ఇక్కడే ఉంటాను. ఒక్కసారి ఆడికి తెలిసాక నా కొడుకు నా దగ్గరికి ఎలా వస్తాడో చూడండి. నాన్న జగద్వజ, నాకు నేను చాలా కలవాలని ఉంది, నేను చాలా చూడాలని ఉంది. నువ్వంటే నాకు చాలా ప్రాణం. మనం ఎప్పుడు బాగుంటాం. ఐ లవ్ యూ సో మచ్. నేను ఖచ్చితంగా నేను కలుస్తా. వెయిట్ చేయి. November 23rd నీ బర్త్డే. మ్యాక్సిమం ఆ రోజు నేను కలుస్తా. ఇది రికార్డెడ్గా ఉంది. ఐ లవ్ యూ సో మచ్. అది ఓకేనండి? థ్యాంక్ యూ మహేష్ గారు. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. సో మీ థ్యాంక్ యూ సార్. చాలా మంచి అయిపోయిందండి నేను చూసి. ఎస్ సార్, అంతేనండి. అది కన్న కొడుకుని చూడలేకపోతే నేను 2 రోజులు టూర్ వెళ్తేనే నా కొడుకుని చూడలేకుండా ఉండలేనండి. నాకు మీరు అన్నట్టు మీకన్నా కొంచెం పెద్ద కొడుకున్నాడు. 2 రోజులు నేను న్యూస్ కవరేజ్ కోసం అవుట్ ఆఫ్ వెళ్తేనే నా కొడుకుతో రోజుకో 2-3 సార్లు వీడియో కాల్ మాట్లాడతాను నా కూతురుతో. అలాంటిది మీరు ఇన్ని నెలల నుంచి మీ కన్నబిడ్డ ఎదురు పసిబిడ్డ వదిలిపెట్టి ఉండటం అనేది ఎవరికి సాధ్యం కాదండి. ఏ తండ్రికి సాధ్యం కాదు. సో ఎనీవే, మీరు మీ బిడ్డ కలవాలి,
మీరు తండ్రి కొడుకులు ఇద్దరు హ్యాపీగా ఉండాలని మేమైతే పబ్లిక్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరిని కూడా అదే కోరుకోండి సార్. ఇవన్నీ కోర్టులో జరుగుతాయి, అది మెయిన్ సార్, అది మెయిన్. బాయ్ అండి. ఇప్పుడు ఆయన పాపం ఆయన నిజంగా అండి ఆయన మాట్లాడుతుంటే నేనే ఎమోషన్ అయ్యాను నిజానికి. ఈ కొడుకు మాట్లాడుతుంటే పాపం కన్నీళ్లే తక్కువ పాపం నిజానికి ఎంత బాధపడుతూ అడుగుతున్నాడంటే నా బిడ్డను ఒకసారి చూపించమని అంటున్నాడు. కాదు సార్, భార్యకి విడాకులు ఇచ్చేస్తాను పంపించాను అంటున్నాడు కదా, డైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, వెళ్ళాను డైవర్స్ కూడా పంపించానని చెప్తున్నాడు. పంపాం. ఆ అమ్మాయి అడుగుతుందిగా మీడియా ద్వారా, నన్ను హింస పెట్టొద్దు, నాకు విడాకులన్నా ఇప్పించండి, ఇంకా ఎక్కువ కాలం నేను ఇట్లా బాధపడలేనంటుంది. మేము ఆ మాట విన్నాక వెంటనే డైవర్స్ నోటీస్ పంపించేసాం. బట్ ఆమె ఇవ్వట్లా, అసలు ఆమె కోర్టుకి వెళ్ళట్లా, ఆమె డైవర్స్ అడగట్లా. ఆమె కోర్టులో డైవర్స్ అడిగితే కోర్టులో ఇస్తారు, మీడియాలో డైవర్స్ అడుగుతుంది, ఆమె పోలీస్ స్టేషన్లో డైవర్స్ అడుగుతుంది. ఎట్లా అవుతుంది? 10 కోట్లు అడగటం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిన్న ఆవిడ చాలా వీడియోలో చూశాను గౌతమి గారిది, నాకు ఏ డబ్బులు అక్కర్లేదండి, నా ఇల్లీగల్ డబ్బులు ప్రశాంతత కావాలంటే, ఇంకోటి ఇల్లీగల్ డబ్బులు అయ్యి పాప డబ్బులు నాకు వద్దంటుంది, పాప డబ్బులు అయ్యి అసలు ఆ డబ్బే నా పెట్టుకొద్దంటుంది ఒక పక్కన. ఓకే, కానీ పోలీస్ స్టేషన్లో 10 కోట్లు అడుగుతున్నారు సార్. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ పిచ్చి కేసు అక్కడ పెట్టి ఓ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి చెప్పారు. ఇప్పుడు అని తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ జరుగుతుంది ఏంటి, ఆ కేసు గురించి ఏం లేదు, పెట్టిన కేసు గురించి ఏం లేదేక. మా అయ్యంకుడు గారును గౌతమి వచ్చారు, ఈయన కూర్చోబెట్టారు, నువ్వేమిస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు, ఇదే గోల అక్కడ స్టేషన్లో. నేను ఏంటంటే ఆయన 10 కోట్లు అడుగుతారు కాసేపు, టీవీలో నా బిడ్డ అనాథ అయిపోతున్నాడు, మీరే అండా అని చెప్పి అక్కడ అంటుంది. అమ్మా నీ పిల్లోడికి ప్రాపర్టీ అడిగిందంత ఇస్తాము, నీ పిల్లాడికి ఇస్తామంటే కుదరదు, మా పిల్లోడికి కాదు, నా పేరే రాయాలి, నాకే ఇవ్వాలంటుంది. మా ఆస్తులు మేమిచ్చేయి మా మనోడికి ఒక నీకు ఇస్తావా అంటే నువ్వేదో లైఫ్లో ఎవరితో సెటిల్ అవుతావు మాకు తెలియదు, మా ప్రాపర్టీసు, మా బంగారం, మా క్యాషు ఇవన్నీ తీసుకెళ్ళి వేరే అబ్బాయితో ఎంజాయ్ చేస్తానంటే మాకు ఎట్లా ఉంటుంది సార్? అఫ్కోర్స్ అది ఒకవేళ ఆమె సెటిల్ అవటానికి కరెక్టేమో, నేను కాదన్ను. ఎవరో ఆ విషయంలో మాకేంటంటే మా ఆస్తి, మా వ్యాపారాలు, మా ఆదాయాలు తీసుకుని నువ్వు ఎంజాయ్ చేస్తానంటే అలాగా వద్దు అనుకున్నప్పుడు. కావాలంటే నీకన్నా ఫస్ట్ ప్రయారిటీ ఏముంది అసలు? నువ్వు అనే దానివేగా, ఇదంతా మా కష్టానికే కదా, మా ఆస్తి అంతా నువ్వు కలిసి అంతా మీదే కదా, ఎవరికి ఇవ్వం మేము, నన్ను ఎవరికి ఇమ్మంటారు? మా అమ్మాయి మా అబ్బాయి వాళ్ళదే కదా. రైట్ హోల్డర్ ఎవరండి? గౌతమి కదా, షీ ఈజ్ ద రైట్ హోల్డర్. టోటల్గా మా ఆస్తులకి మా మీద అంత హక్కుదారి ఆమె. ఇడిపోతానన్నావు కాబట్టి ఇప్పుడు నేను తిట్టాను, బాధపడ్డాను, హట్ అయ్యాను, ఇడిపోతానంటే కానీ ఇవన్నీ కలిసి ఉంటానంటే ఏం లేదే. ఏముంది ఇక్కడ కలిసి ఉంటానంటే? నీకన్నా మాకు ఓనర్ ఎవరు? నువ్వే మా యజమాని. కలిసి ఉంటే మా ఎఫర్ట్స్ అని నీకే. ఇడిపోతానో వెళ్ళిపోతానంటే మేము ఏం చెప్పాలి? ప్రపంచంలో ఇంతకన్నా ఘోరాలు నేరాలు జరిగినాయి. ఢిల్లీలో ఒక అమ్మాయిని ఆర్టీసీ బస్సులో రేపు చేసేసింది. ఎవరైనా అమ్మాయి పేరు? నిర్భయ గురించి మీడియాలో ఎంతసేపు వేశారు? ఇక్కడ దిశ అని ఒక అమ్మాయిని రేప్ చేసి కాల్చేసి బయట పారేశారు. ఆ అమ్మాయి గురించి ఎంతసేపు? అంతకన్నా ఘోరం వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరగల. వీళ్ళిద్దరం చిన్నది తగదా, ఫ్యామిలీ తగదా, ఏదో కూర్చుని ఇద్దరు పెద్ద మనుషులు సెటిల్ అయిపోయే తగదా ఇది. అంత పెద్దవి మీడియాలో బాగా అయితే ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు వేశారు. ఎన్టీ రామారావు చచ్చిపోతే ఒక రోజు వేశారు, రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోతే ఒక రోజు వేశారు, మాజీ పిఎం చచ్చిపోతే ఒక రోజు వేశారు. ఇదేం గోలా? మా కోడలను మాత్రం ఈ విషయంలో హైలీ అప్రిషియేటెడ్ సార్. చాలా గొప్పది ఆ అమ్మాయి, చాలా గ్రేట్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి స్కిల్, ఆ అమ్మాయి గ్రేట్నెస్ ఏంటంటే, ఒక మీడియా పెద్ద నీకు సపోర్ట్ ఉంటే ఉండొచ్చు, ఆయన మిస్గైడ్ చేసావు. ఆయన మంచోడు, పాలసీ ఉంది, న్యాయం ధర్మం అన్నీ తెలిసిన ఆయన నువ్వు మిస్గైడ్ చేసావు, వన్ సైడ్ వినిపించావు.
ఆయన దగ్గర ఎవరు సార్ ఆయన మీడియా పర్సన్ ఎవరు నాకు అర్థం కాదు. నేను ఎవరు పరువులు ఆయన పేర్లు చెప్పి పరువులు తీయదు సార్. నేను చెప్పే పరువుగల ప్రెసిడెంట్ రన్నింగ్ లో ఉన్న వ్యక్తేనా ఈ అమ్మాయి వెనక మీడియా పర్సన్? మరి ఎవరు సార్? ఇంట్లో ఉండేది ఆయనే. మా అబ్బాయి ఉండగానే ఆయన ఇంట్లోకి వచ్చి ఉండేవాడు. ఇంట్లో ఉంటాడా? తప్పు జరగలా, తప్పుడు మనిషి అని అంటలా నేను. ఓకే, ఒక గెస్ట్గా ఆయన వచ్చేవారు, కార్యక్రమాలకు వచ్చేవారు, టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనే నడిపిస్తున్నారు. ఆయన్ని చూసుకుని ఈ ఆయనకి ఏమి ఇంట్రెస్ట్? నేనేది నాకు అర్థం కాలేదండి. ఒక చెల్లిగానో లేకపోతే ఫ్రెండ్గానో ఇంకోలాగానో ఆయనని ఏ రకంగానో నాకు తెలియదు సార్. 10 లక్షలు ఇస్తే మీ మీడియాలో 3 నిమిషాలు వేస్తారు నా గురించి ఏంటి, లేకపోతే అడ్వర్టైజ్ చేయమంటే ఓ భర్త లేదో ఇంకోటో 10 లక్షలు ఇస్తే 3 నిమిషాలు వేస్తారు. అవునండి. కొన్ని కోట్లు ఇచ్చినా ఇన్ని రోజులు ఈ మీడియాలో ఇన్ని మీడియాల్లో ఈ వ్యవహారం నడవదు. అవును. మరి ఆ మీడియా పెద్దకి ఈమె ఏం ప్రలోభ పెట్టిందా, లేకపోతే ఎలా నచ్చ చెప్పిందా, ఎలా మిస్గైడ్ చేసిందో నాకు తెలియదు. ఇన్ని రోజులు ఆ పెద్ద వలన ఆయన ఇన్ఫ్లుయెన్స్ వలన ఇంత జరిగింది. గ్రేట్. మా కోడలు మాత్రం టూ గ్రేట్. ఆ అమ్మాయి చాలా. అయితే మీడియా పర్సన్ ప్లేస్ లో నేను ఉన్నాను చిన్న ఫీల్ కాదండి. నాకే గౌతమి చౌదరి గారు బాగా పరిచయం. లేకపోతే మీరు అన్నట్టు మీ ఇంట్లో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ఉండేవాడిని. ఫ్రెండ్ గానో చెల్లిగానో అక్కగానో అనుకుని ఉన్నాను అనుకున్నాను. నేనైతే ఈ రకంగా వాళ్ళిద్దరిని విడగొట్టడానికిను ఈ రకంగా ఒక కన్న తండ్రి నా బిడ్డను చూపించండి బాబు అని పెద్దవాళ్ళ సాక్షిగా పబ్లిక్ సాక్షిగా దీనంగా అర్థించుకునే పరిస్థితికి నేను తీసుకురాను. వాళ్ళిద్దరు కావాలనుకుంటే కలుపుతాను, లేదా మీ దగ్గరికి వచ్చి బాబు సార్ మీరు రావాలి సార్ అని చెప్పి మిమ్మల్ని ఒప్పించి ఆయన్ని ఒప్పించి ఇద్దరిని కూర్చోబెట్టి ఫ్యామిలీని మధ్య సర్దుబాటు చేసి అవసరం విడాకులు లేకపోతే కలిపి ఉండటం ఈ ట్రై చేస్తాను తప్ప ఈ రకంగా మీరు అన్నట్టు టీవీ ఛానల్స్ దగ్గరికి పంపించి రచ్చ చేసి మిమ్మల్ని బదనాం చేసి అతను బదనాం చేసి వీడియోలు బయట పెట్టించి ఇదంతా చేయడానికి నేనైతే ఫస్ట్లోనే చెప్పా. ఇది కలిపే విధానం అయితే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. విడదీయటానికి రెచ్చగొట్టేసి తగాదా పెంచేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేలా చేసేసి అల్లరల్లర చేసేసి కుటుంబాలని కలపటం అని అనరు దీన్ని. కనీసం మమ్మల్ని పిలిచి ఒక్క మాట అడగాలి కదా అని అడిగా ఫస్ట్లో. మీరు పట్టించుకోవాలి అడిగారు ఫస్ట్లో. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో చెప్పింది. అఫ్కోర్స్ ఆ అమ్మాయి రైట్ అయి ఉండొచ్చు, మా తప్పు అయి ఉండొచ్చు. మా తప్పో రైటో మీరే అన్నారు కదా మీడియా పెద్ద. ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది, అంకులో లేకపోతే అన్నయ్యో ఇలా జరిగిపోయింది, నాకు ఘోరం జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయిందని మీకు చెప్పింది. అలాగమ్మా సరే ఆగైతే వాళ్ళని కూడా పిలుస్తానని చెప్పి పిలిచి ఏంటి మీ వర్షం, మీరు ఎందుకు విడిపోతున్నారు లేకపోతే ఎందుకు తగాదా పడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇది ఇలా చేసుకోండి అని చెప్పాలి. చెప్పితే వినకుండా తలగరేస్తే అప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఇవన్నీ. ముందు డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోతే ఒక కుటుంబం కూర్చున్నావా కూర్చోలే, ఒక పెద్దలు వచ్చి కూర్చున్నారా కూర్చోలే, పోనీ ఆ మీడియా పెద్ద ఎవరైతే ఆయన దగ్గర కూర్చోబెట్టారా కూర్చోబెట్టలా. ఏమీ లేకుండా ఈ అల్లరి యాగం చేసుకుంటే కుటుంబం కలవటాక ఇడిపోవటాక ఇడిపోమనా కలవమని అసలు ఇదంతా గోల. సో మీరు చెప్తుంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చెప్తున్న సోకాల్డ్ మీడియా పెద్ద సార్ ఆయన కూడా టీవీ చూస్తూ ఉంటుంటాడు సార్. ఆయన చాలా ఆయనకి ఏమన్నా అప్పీల్ చేసుకుంటారు మీరు? ఆయనకి స్టేట్లో అందుట్లో మా పార్టీలో చాలా గొప్ప పేరు ఉంది, చాలా మంచి వ్యక్తి అని ఉంది, చాలా క్యారెక్టరైజ్డ్ అని ఉంది, రూపాయి తీసుకోవడానికి ఉంది. ఇన్ని క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు ఉన్న అతన్ని ఆయమ్మలాగా గబుక్కుని పేర్లు చెప్పి అల్లరి చేస్తాం ఎంత తప్పు. అక్కడ ఎక్కడో ఆయన ఈ అమ్మాయి ఏడుపులు పెడబొబ్బలు చెప్పుకోవటాల్లో కరిగిపోయి ఉండొచ్చు. కానీ ఆయన కరిగిపోయి అయ్యా ఆడపిల్లకి అన్యాయం జరిగిపోతుంది, చాలా అన్యాయం జరిగింది, ఘోరం నేరం, మీరు కూడా సపోర్ట్ చేయమని అడిగితే అడిగి ఉండొచ్చు ఆయన. బట్ దాంట్లో చిన్న ఆయన్ని కామెంట్ చేయాల్సింది ఒక్కటే, పిలిచి మమ్మల్ని తిట్టవచ్చు కదా లేదా దొబ్బులేయచ్చు కదా, అంత పెద్దోడు కదా. ఆయన కూడా మిస్కమ్యూనికేట్ అయి ఉంటాడు అనేగా. ఆయనైతే అయ్యాడు, అందరిని చేశాడు. ఇప్పుడు ఓకే అందరిని చేశాడు, అందరికి చెప్తున్నారు. పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అయిందే. పొలిటికల్ కూడా రోజుకో స్టేషన్లో కూర్చోబెడుతున్నారు అండి సెటిల్మెంట్ అని. ఇది ఆయనే పెట్టేస్తున్నాడా సార్? ఇవన్నీ వద్దు సార్, ఒకళ్ళని చెడు చేయటం వద్దు. పవర్ ఈజ్ ఫ్రమ్ హిమ్. ఆయన లేకపోతే ఈ అమ్మాయి ఏంటో నా కోళ్ళ కదా, నా కుటుంబం కదా, వాళ్ళ బలం ఏంటో నా తెలియదా, నా బలం ఏంటో వాళ్ళ తెలీదా. కొత్త బలం ఏమొచ్చింది ఈ మధ్యలో? ఏమొచ్చింది కొత్త బలం? ఓ పెద్ద ఆయన మీ కొడుకుని డ్రగ్స్ కేసులు ఇరికించడానికి కూడా తలుపులు కొట్టి డ్రగ్స్ పట్టుకెళ్ళారు ఇంట్లో పెట్టాకి. ఇప్పుడు ఇవాళ రేపో ఎల్లుండో ఆ డ్రగ్ కేసులు అరెస్ట్ చేస్తున్నారు. నాన్ అవైలబుల్ సెక్షన్ అరెస్ట్ చేసి ఊరిని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మీడియా పెద్ద కోఆపరేషన్తో ఇదంతా. నేను ఆ మాట
ఓకే తప్పది అలా అంటే మీ అబ్బాయి అన్నాడు, అలాంటి సలహాలు మీ అబ్బాయి అన్నాడు ఆ మాట. ఇవ్వటం ఏంటి సార్ మాకు? అంటే నా మీద డ్రగ్స్ కేసు పెట్టించడానికి ఆ మీడియా పెద్ద ట్రై చేస్తున్నాడు. సరే ఓ మాట చెప్పమంటారా? మీరు మర్యాదగా ఇది మేము అడిగిన ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే